ఇక ఈ వారం వృశ్చిక వారిని పరిశీలించి చూసినట్లయితే గురుడు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు ప్రథమంలో ఉన్నాడు, కేతువు సప్తమంలో ఉన్నాడు. కాబట్టి ఈ వారం ఆదాయం బాగుంటుంది, ఆలోచన కూడా చక్కగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎక్కడెక్కడి ఆదాయాలు బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ వారం అంతా కూడా. అనురాధ నక్షత్ర జాతకులకి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ వారం ముఖ్యంగా గణేశ సహస్ర నామాలని కనీసం వారంలో 2 మార్లైనా పఠించడం ఎంతైనా మంచిది. పేదవారికి అన్నదానాన్ని స్తోమతకి తగినంతగా చేయడం సరైనటువంటి విధానం. ఇక ఈ వారం ఈ రాశివారు ఎక్కడైనా పెట్టుబడి కోసమని ప్రత్యేకంగా రుణాన్ని తీసుకోవడం ఉత్తమమైనటువంటి పని.